performance issues on your computer, how do you monitor? సో మీ కంప్యూటర్ స్లోగా రన్ అవుతా ఉంది, రెస్పాండ్ అవ్వట్లేదు, మౌస్ కూడా క్లిక్ అవ్వట్లేదు. సో మీరు ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు? ఎనీ గెస్? రియల్ గా అందరు ఫేస్ చేసే ఉంటారు. సారీ, సో ప్రతి ఒక్కరు రియల్ గా ఈ సినారియో ఫేస్ చేసి ఉంటారు. మీ ల్యాప్టాప్ సరిగా రన్ అవ్వకపోవడము, చాలా స్లోగా రన్ అవ్వడము, ఒక్కొక్కసారి మౌస్ కదలకపోవడము, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఐడియల్ గా ఏం చేస్తారు? చాలా మంది నాకు తెలిసిన ఆప్షన్ ఏంటంటే రీస్టార్ట్ చేస్తారు. అవునా? ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ రీస్టార్టింగ్, సో వీ హ్యావ్ సమ్ ట్రబుల్ షూటింగ్ మెథడ్స్, సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ రీస్టార్టింగ్ యూ కెన్ మేక్ యువర్ కంప్యూటర్ బెటర్ పర్ఫార్మర్. సో ఎలా మనం ట్రబుల్ షూట్ చేయాలి? సో ఓన్లీ థింగ్, సో ఒక కంప్యూటర్ కావాలంటే మెయిన్ కంప్యూటర్ పార్ట్స్ ఏంటి? ఐ మీన్ కంప్యూటర్ పర్ఫార్మ్ అవ్వాలంటే, వర్క్ అవ్వాలంటే సో మెయిన్ కంపోనెంట్స్ ఏంటి? మీకు తెలిసినవి చెప్పండి, మనం నిన్న మొన్న డిస్కస్ చేసిన దాన్ని బట్టి. హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్, వెరీ గుడ్. ఓకే. ర్యామ్. ర్యామ్, సూపర్. ర్యామ్. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, the main factor, CPU. CPU, very good. So these three are very important. We call in the computer language these are as a resources. So వీటిని మనం ఎనీథింగ్ ఇన్ ద కంప్యూటర్ ఈజ్ ఎ రిసోర్స్. రిసోర్స్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటే మీ కంప్యూటర్ స్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ర్యామ్ ఉంది, ఈ కంప్యూటర్ లో ర్యామ్ 16 GB, దీని కెపాసిటీ. CPU ఉంది, సో దీని కెపాసిటీ ఏంటంటే 4 లాజికల్ ప్రాసెసర్స్. సో హార్డ్ డిస్క్ ఈస్ ఫైన్. హార్డ్ డిస్క్ వెదర్ ఇట్ ఈస్ SSD ఆర్ HDD. ఫర్ ఎగ్జాంపుల్ HDD, ఇది SSD, HDD ఉంది అనుకోండి. సో HDD 4 GB ర్యామ్, 2 లాజికల్ ప్రాసెసర్స్ ఉన్నాయి, అంటే 1 కోర్ ఉంది అనుకోండి. ఇవన్నీ బిజీ అయిపోతే మీ కంప్యూటర్ బిజీ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి? వీటన్నిటిని ఎవరు వాడుకుంటారు? హూ విల్ యూజ్ ఆల్ దీస్ రిసోర్సెస్? యువర్ ప్రోగ్రామ్స్. వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్? ఎనీథింగ్ యూ యూజ్ ఇన్ యువర్ కంప్యూటర్ ఈజ్ ఎ ప్రోగ్రామ్. నేను ఎక్సెల్ ఓపెన్ చేశాను, ఎక్సెల్ ఈజ్ ఆల్సో వన్ ప్రోగ్రామ్. MS వర్డ్ ఓపెన్ చేశాను అనుకోండి, అది ఒక ప్రోగ్రామ్. SQL సర్వర్ ఓపెన్ చేశాను అనుకోండి, అది ఒక ప్రోగ్రామ్. క్రోమ్ ఓపెన్ చేసే బ్రౌజర్, అది ఒక ప్రోగ్రామ్. ఓకే, ఇంకేమున్నాయి? ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశా. ఎక్స్ప్లోరర్ అంటే నథింగ్ బట్ వాట్ ఎవర్ యూ బ్రౌజ్ ఇన్ యువర్ కంప్యూటర్, దిస్ ఈజ్ ఎక్స్ప్లోరర్. ఫైల్ ఎక్స్ప్లోరర్, ఇది ఒక ప్రోగ్రామ్. సో ఇవన్నీ ఏంటంటే రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేస్తాయి. సో హార్డ్ డిస్క్, ర్యామ్, CPU 100% యూటిలైజేషన్ వస్తే మీ కంప్యూటర్ స్లో అవుతుంది. సో వేర్ కెన్ యూ మానిటర్ ఆల్ దీస్ థింగ్స్? యూ కెన్ మానిటర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టాస్క్ మేనేజర్. హౌ టు ఓపెన్ టాస్క్ మేనేజర్? ఎనీ గెస్? Control Shift Escape. Control Shift Escape, or if you don't know shortcut, right click on taskbar. Okay, here task manager will be there. Click on task manager, it will be opened. Another method is Control Alt Delete. So there you can see set of option. From there you can choose task manager. Okay, I'll make little zoom. So task manager lo entante go to performance, not only performance. Okay, first we go to performance. Here we can see how much CPU utilization is there, how much RAM utilization, how much hard disk utilization, how much graphical card utilization is going on. Okay, so CPU utilization ఎంత ఉంది ఇక్కడ? 36, 32, 40, like that. Average 30 to 40%. So 40% is fine. What is the memory utilization? 57%. 57%. So whenever your computer starts utilizing all memory, all CPU, all disk, then you face the issue of freezing of screen,
mouse is not moving, all these scenarios. So immediately what you need to do, సో ఈ రిసోర్సెస్ ని ఏ ప్రోగ్రామ్స్ వాడుకుంటున్నాయో ఐడెంటిఫై చేసి వాటిలో మనకు అన్వాంటెడ్ ప్రోగ్రామ్ ని కిల్ చేస్తే మనకు కంప్యూటర్ మళ్ళీ ఫాస్ట్ అవుతుంది. హౌ కెన్ యూ సీ వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ యూటిలైజింగ్ రిసోర్సెస్? గో టు ప్రాసెసెస్. దిస్ ఈస్ ప్రాసెసెస్. సో రైట్ నౌ Microsoft Teams is utilizing 9.5%. Okay, these are system processes. System process levi touch cheyyadandi. And Opera is using 0.4% CPU. So click on CPU, it will come ascending order, descending order, whatever order you want. So right now, this is the usage percentage. Click on memory. So highest memory consuming programs are what? Teams. Teams is much needed for me. Right now, my meeting is going on Teams. Okay. So నాకు ఏదైతే అవసరం లేదో ఆ ప్రోగ్రామ్ ని నేను కిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ నాకు అక్కర్లేదు Opera. Right now, I can right click on this. I can click on end task. సో ఆ బ్రౌజర్ వాడుకున్న రిసోర్సెస్ అన్ని ఓపెన్ రిలీజ్ అయిపోతాయి. ఓకే, మీకు ఏదైతే అవసరం లేదో దాన్ని మీరు ఇమ్మీడియట్ గా ఎండ్ చేసేయచ్చు. సో సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఏవి రన్ చేయొద్దు. యూజర్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే కిల్ చేసుకోండి. సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కిల్ చేయొద్దండి. సో అది కిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ టీమ్స్ ని ఎండ్ చేసాను అనుకోండి, సో నా సిస్టమ్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను మీటింగ్ టీమ్స్ లో చేస్తున్నా కాబట్టి కాల్ కట్ అయిపోతుంది. అంటే ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వదు. సో వీఆర్ స్టాపింగ్ దట్ ప్రోగ్రామ్. సో ఎప్పుడైనా మీకు ఇష్యూ వచ్చినప్పుడు ర్యామ్ 100% కానీ సిపియు 100% కానీ ఓల్డర్ ల్యాప్టాప్స్ లో అయితే డిస్క్ 100% గానే ఉంటుంది. మీరు బటన్ నొక్కిన తర్వాత బూట్ అయితేనే ఉంది, మీ కంప్యూటర్ ఓపెన్ అవ్వట్లేదు అంటే దాని అర్థం డిస్క్ 100% యూటిలైజేషన్ ఉంటుంది. హెచ్డిడి వాడుతూ ఉంటారు, పాత డిస్క్, మెకానికల్ డిస్క్. సో రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ ఎస్ఎస్డి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ యూటిలైజింగ్ ఈవెన్ 0% ఆల్సో. ఇట్ ఈస్ వెరీ లెస్ దాన్ 0%. అంటే పాయింట్స్ లో ఉండొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హౌ యూ కెన్ ట్రబుల్ షూట్ ఇఫ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అరైజెస్. సో ఇక్కడ యూజర్స్ లోకి వెళ్తే నిన్న మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఈస్ వై ఐ కెన్ సీ ఓన్లీ వన్ యూజర్. అదే ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూ కెన్ సీ మల్టిపుల్ యూజర్స్, హరి, రవి, రాజు, రంగ. సో మల్టిపుల్ యూజర్స్ చూడొచ్చు. ఒక్కొక్క యూజర్ ఏ ప్రోగ్రామ్స్ వాడుతున్నాడు అగైన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టాస్క్ మేనేజర్. టాస్క్ మేనేజర్ లో మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే చూడొచ్చు విచ్ ప్రోగ్రామ్స్ ఆర్ యూటిలైజింగ్ మై resources, computer resources. Is it clear? What is this? This is a motherboard. Okay, so yesterday we discussed this. This is a socket. ఈ సాకెట్ ఓపెన్ చేసి ప్రాసెసర్ పెడతారు, చిప్. ఆల్ ఆర్ 1 2 3 4 సాకెట్స్ ఉన్నాయి. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. అన్ని స్లాట్స్ కలిపి దీన్ని ఏమంటామంటే ఒక మెమరీ నోడ్ అంటారు. దిస్ ఇస్ ఏ మెమరీ నోడ్. Okay, this is a memory node. ఈ మెమరీ నోడ్ మేబీ ఈ సాకెట్ కానీ ఈ సాకెట్ కానీ ఒక్కొక్క సాకెట్ కి ఒక డెడికేటెడ్ మెమరీ నోడ్. ఇది అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్. సో ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. మెమరీ నోడ్ సో ఒకటే ఉండేది. అన్ని సిపియులు సింగిల్ మెమరీ నోడ్ వాడుకునేది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క సిపియుకి ఒక్కొక్క సాకెట్ కి ఒక్కొక్క మెమరీ నోడ్ ఇచ్చారు. సో దిస్ ఈస్ అనదర్ మెమరీ నోడ్. This is another memory node. And this is fourth memory. సో ఒక్కొక్క మెమరీ నోడ్ కి 8 స్లాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్లాట్ లో 4 GB ర్యామ్స్ స్టిక్ పెట్టామనుకోండి. 8 into 4 32 GB, 32 32 64 64 64 128. సో 4 GB ర్యామ్ స్టిక్స్ పెడితే ప్రతి దాంట్లో టోటల్ 128 GB ర్యామ్ అవుతుంది.
So in real time, I have seen even 1 TB RAM also, 1024 GB RAM. ఓకే. సో మన కంప్యూటర్స్‌లో ఏంటి 16 జీబీ, 32 జీబీ అలా ఉంటాయి. సో సర్వర్స్‌లో ఏంటంటే 500 జీబీ, 256 జీబీ ర్యామ్స్ ఉంటాయి. 1 టీబీ ర్యామ్స్ కూడా ఉంటాయి. సో నౌ లెట్స్ కమ్ టు దీస్ ఆల్ థింగ్స్ యూ నీడ్ టు మానిటర్. CPU యూసేజ్, మెమరీ యూసేజ్, డిస్క్ యాక్టివిటీ, నెట్వర్క్ యూసేజ్, అప్లికేషన్ యూసేజ్, ఈవెన్ సిస్టమ్ టెంపరేచర్ ఆల్సో యూ నీడ్ టు మానిటర్. మీ కంప్యూటర్ చాలా స్లో అయిందంటే దాని మీనింగ్ మీ ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ గాని బాగా హీట్ కూడా అయ్యుండొచ్చు. సో అందుకే రియల్ టైమ్ సర్వర్ మేనేజర్స్, డేటా సెంటర్స్ అంటారు. సర్వర్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. డేటా ఫార్మ్స్ అంటారు. ఓకే. లెట్ మీ షో యూ హౌ డేటా సెంటర్ లుక్ లైక్స్. సీ దిస్. సో ఇదొక బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో ఓన్లీ CPU కోర్స్ అన్ని ఉంటాయి. CPU కోర్స్, మెమరీ, మదర్ బోర్డ్స్ ఇవన్నీ బ్లేడ్ సర్వర్స్ అంటారు. సో వీటిని బ్లేడ్ సర్వర్స్ అంటారు. ఇలా 1 బై 1 మీద ఒకదాని మీద ఒకటి అన్ని ప్లేస్ చేస్తారన్నమాట. సో ఇది బ్లేడ్ సర్వర్. ఇది బ్లేడ్ సర్వర్. సో మీరు మీరు నార్మల్‌గా అనుకునే CPU ఉంటది కదా! అలాంటి మల్టిపుల్ CPUస్ ఒకదాని మీద ఒకటి పెడతారు. సో బ్లేడ్ సర్వర్స్ అంటారు వాటిని. ఇలా దీంట్లో మెయింటైన్ చేస్తారు. ఇది డేటా సెంటర్. ఓకే. సో దీన్ని సర్వర్ రూమ్ అంటారు. సర్వర్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క CPUనే హీట్ జనరేట్ చేస్తది. కొన్ని వేల CPUస్ ఉంటాయి ఇక్కడ. సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి కూల్ ఎన్విరాన్మెంట్ పెడతారు. అలాగే వాటర్. సో మైక్రోసాఫ్ట్ ఏం చేస్తా ఉందంటే అజూర్ సర్వర్ రూమ్స్ మెయింటైన్ చేస్తా ఉంది. సముద్రం లోపల మెయింటైన్ చేస్తా ఉంది. నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్, మెనీ ప్రొవైడర్స్, సర్వర్ ప్రొవైడర్స్, సర్వర్స్ అండర్ ఓషన్. సో సర్వర్స్ అన్ని ఇందులో పెట్టేసి సముద్రం లోపల పెడుతున్నారు. టెంపరేచర్ మెయింటెనెన్స్. ఓకే. సో ఎవరు కంట్రోల్ చేయరు. అంటే ఎవరు టచ్ చేయలేరు. సో కొన్ని సంవత్సరాలకు ఒకసారి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి కదా! ఓ సర్వర్‌ని పైకి తీసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని చెక్ చేసి, క్లీన్ చేసి మళ్ళీ పెడతా ఉంటారు సముద్రంలో. సో టెంపరేచర్ మెయింటెనెన్స్, అండర్ వాటర్ డేటా సెంటర్స్ అంటారు వీటిని. సో టెంపరేచర్ కూడా వన్ ఆఫ్ ద ఫీచర్ యూ నీడ్ టు మానిటర్ వెన్ యువర్ కంప్యూటర్ ఫేసెస్ ఎనీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో ఓకే. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసాము. ప్రాసెస్‌కెళ్ళాము. ఓకే. పర్ఫార్మెన్స్‌కెళ్ళాము. యాప్ హిస్టరీ. ఓకే. ఫైన్. వాట్ ఈస్ యాప్ హిస్టరీ అంటే ఇంతకు ముందు మీరు వాడిన యాప్ హిస్టరీ. ఫైన్. స్టార్టప్ పారామీటర్స్. సో మీ కంప్యూటర్ ఓపెన్ అవుతూనే మీరు లాక్ ఆన్ అంటే పవర్ బటన్ ప్రెస్ చేస్తూనే ఏ ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్‌గా రన్ అవ్వాలి. ఓకే. సో ఇవన్నీ ఉండడం వల్ల మీ కంప్యూటర్ మీద లోడ్ పడుతుంది. సో యూ కెన్ డిజేబుల్ ఆల్ దీస్ ఫీచర్స్. మీకు ఈ ప్రోగ్రామ్ వద్దు, కంప్యూటర్ స్టార్ట్ అయినప్పుడే ఇది ఓపెన్ అవ్వకూడదు అనుకుంటే యూ కెన్ డిజేబుల్ ఆల్ దీస్ ఫీచర్స్. యూజర్స్ ఫైన్. So what are details? What are services? What are process? You need to know these three things: process, details, service. First, we will come to detail segment. Okay. So detail lo ఏముంటుంది? So final గా ఏంటంటే, if you are opening a program in your computer, any application, if you are opening it, that is an exe file, executable program. మీరు ఏదైనా ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తా. నోట్‌ప్యాడ్ షార్ట్ కట్ నోట్‌ప్యాడ్ ఓన్లీ. రన్ కమాండ్ ఆల్ట్ ఆర్ కొడితే రన్ కమాండ్ వస్తుంది. నోట్‌ప్యాడ్ అని టైప్ చేస్తే నోట్‌ప్యాడ్ ఓపెన్ అయింది. సో నేను ఇమ్మీడియేట్‌గా నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసిన వెంటనే డీటెయిల్స్‌లో ఒక నోట్‌ప్యాడ్ డాట్ ఈఎక్స్ఈ ఓపెన్ అయితది. చూడండి. నోట్‌ప్యాడ్ డాట్ ఈఎక్స్ఈ ఓపెన్ అయిందా? సో మీరు ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా విండోస్ కంప్యూటర్‌లో, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో దట్ ఈస్ ఈఎక్స్ఈ ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. నేను క్రోమ్ ఓపెన్ చేశా. ఓకే. ఇమ్మీడియేట్‌గా సీ దిస్ chrome.exe. Anything. You can open anything. Everything is ultimately, finally, exe file only. So exe file list చూడాలంటే you can see in details.
మీరు ఎన్నిసార్లు ఇది ఓపెన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ ఒకసారి ఓపెన్ చేశా, ఫైన్. లెట్ మీ ఓపెన్ అనదర్ టైం నోట్ ప్యాడ్. నౌ లెట్స్ సీ హియర్ నోట్ప్యాడ్ 1, notepad 2. Let me open third time. Now see notepad 1, notepad 2, notepad 3. So this is called as an instance. Okay, instance of a program. This notepad is a program. So 1 time, 2 time, 3rd time, there are 3 instances are going on my computer of notepad. So notepad instances 3 run అవుతా ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు క్రోమ్ అయినా అంతే, క్రోమ్. సో మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేస్తే మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఓపెన్ అవుతాయి. ఈఎక్సి ఫైల్స్. ఈఎక్సి ఫైల్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కోడ్, బ్యాక్ ఎండ్ లో కోడ్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ కోడ్ ఇట్ విల్ వర్క్. నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. సో దిస్ ఈస్ అన్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ అనేది వోలటైల్. సో ఎక్సెల్ ఓపెన్ చేసి ఎక్సెల్ ఈఎక్సి. వోలటైల్ అంటే ఏంటంటే కంప్యూటర్ సడన్ గా ఏదన్నా లోడ్ పెరిగిపోయింది, సో ఈ సెషన్ ఆగిపోవచ్చు. సో యూజర్ ఓపెన్ చేస్తే యూజర్ కంటిన్యూగా దీన్ని మానిటర్ చేయాలి, లేకపోతే ఇది క్లోజ్ అయిపోయేదానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఈఎక్సి ఫైల్ ని రన్ చేయాలంటే ఈ ఈఎక్సి ఫైల్ కి ఏమేమి కావాలి, కొన్ని రిసోర్సెస్ కావాలి. వాట్ ఆర్ ద రిసోర్సెస్? Hard Any disk or RAM, program, CPU. yes. If you want to run a program, exe file, okay, program needs resources. It needs RAM, it needs CPU, it might need network, it might need hard disk, it might need some other programs. So whatever they want. ఈ రిసోర్సెస్ అన్నిటినీ ఇచ్చేది ఏంటంటే ప్రాసెస్. సో ప్రాసెస్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి నోట్ ప్యాడ్. For this notepad.exe, process will allot CPU, memory, disk, network, GPU, power, whatever it wants. Process will take care of that. Okay, so what is process? I'll explain. So process is an executing instance of program. ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాడేదాన్ని ప్రాసెస్ అంటాం. వెన్ యూ రన్ ఏ ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ అనుకోండి, విండోస్ క్రియేట్ ఏ ప్రాసెస్ టు మేనేజ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఆ ఈఎక్సి ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన రిసోర్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి విండోస్ ఒక ప్రాసెస్ ని క్రియేట్ చేస్తుంది. ఈచ్ ప్రాసెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీ స్పేస్, ఇట్స్ ఓన్ రిసోర్సెస్ అలాటెడ్ టు ఇట్. సో చూడండి, లెట్ మీ ఓపెన్ దిస్ టాస్క్ మేనేజర్. So this is process, right? Notepad, it is a process. ఈ ప్రాసెస్ కి ఇట్స్ ఓన్ మెమరీ. ఆ మెమరీ లేకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ప్లేస్ ఉండదు. ఇట్స్ ఓన్ మెమరీ, ఇట్స్ ఓన్ సిపియు, ఇట్స్ ఓన్ డిస్క్, ఇవన్నీ అలాట్ అవుతాయి. సో ఇది రన్ అయ్యేంత వరకు దీనికి అవసరమైనటువంటి రిసోర్సెస్ అన్ని అలాట్ అవుతాయి. సో ఈఎక్సి ఫైల్ కావాల్సినవన్నీ రన్ చేసేది అంటే ప్రొవైడ్ చేసేది ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ ని బ్యాక్ ఎండ్ లో రన్ చేసేది సర్వీస్. I'll explain you in this way. So I have notepad.exe. I am opening this program. సో ఈ notepad.exe కి కావాల్సిన రిసోర్సెస్ అన్ని మేనేజ్ చేసేది ఏంటి? ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ప్రాసెస్. ప్రాసెస్ ఏం చేస్తుంది? ఇట్ విల్ అలాట్ ర్యామ్, సిపియు, రిసోర్సెస్, ఎనీథింగ్. సో ఇది కంటిన్యూగా రన్ అవుతా ఉండాలి. మీకు notepad.exe అనేది ఎప్పుడు స్టాప్ అవుతుందో అప్పుడు మీ నోట్ ప్యాడ్ క్లోజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పవర్ పాయింట్ యూజ్ చేస్తున్నా ఇప్పుడు, ప్రెజెంటేషన్ పిపిటి. ఓకే, సో లెట్ మీ ఓపెన్ టాస్క్ మేనేజర్, go to process, you can see
a PowerPoint application here, Microsoft PowerPoint. ఈ PowerPoint మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది 150 MB. సో ఎందుకంటే నా పీపీటీ స్లైడ్ ఏదైతే ఉందో అది ర్యామ్ లో ఓపెన్ అయింది. సో ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్ కంప్యూటర్ దట్ షుడ్ బి బ్రింగ్ టు ర్యామ్. నిన్న మాట్లాడుకున్నాం. సో మీరు రీడ్ ఆపరేషన్ చేయాలన్నా, రైట్ ఆపరేషన్ చేయాలన్నా, ప్రాసెసింగ్ చేయాలన్నా ర్యామ్ లోనే జరుగుతుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ 51 అరౌండ్ 150 MB ఆఫ్ ర్యామ్. ఓకే ఫైన్. సో ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయి? ఓకే, ఎగ్జిక్యూటబుల్ కోడ్, ఎక్సి కోడ్, మెమరీ స్పేస్, రిసోర్సెస్. సో ప్రాసెస్ ని మీరు ఎక్కడ మేనేజ్ చేయాలి? టాస్క్ మేనేజర్ లో మేనేజ్ చేస్తారు. సో ప్రాసెస్ వల్ల యూజ్ ఏంటి? యూజ్ ఏంటంటే ఒకప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే సింగిల్ నోట్ ప్యాడే ఓపెన్ అయ్యేది, లేదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే ఎక్సెల్ ఓపెన్ చేయలేరు. సో అలా సింగిల్ ఇన్స్టాన్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్, మల్టీ టాస్కింగ్ పాసిబుల్ అయింది బికాస్ ఆఫ్ ప్రాసెస్. నౌ ఈ ప్రాసెస్ అనేది ఒక పర్సన్ అనుకోండి. ఓకే, ఈ పర్సన్ ని క్యారీ చేయడానికి ఒక వెహికల్ కావాలి. దట్ వెహికల్ ఈజ్ సర్వీస్. ఎల్లో కలర్ అంతా సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ప్రతి ట్రైన్ కి ఒక సర్వీస్ నెంబర్ ఉంటుంది, లేదా ఆర్టీసీ బస్ ఎక్కారు, ప్రతి ఆర్టీసీ బస్ కి ఒక సర్వీస్ నెంబర్ ఉంటుంది బస్ కి. సో ఆ సర్వీస్ నెంబర్ మీద ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి? ఆ సర్వీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎంతమంది ఎక్కుతున్నారు, అంటే ఎంతమంది ఎక్కుతున్నారు అనేది ఉండదులేండి. ఆ సర్వీస్ నేమ్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ డిఫైన్ చేస్తుంది. సర్వీస్ హెల్ప్స్ యాజ్ ఎ వెక్టార్. సో మీకు ఈ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ కి రిసోర్సెస్ సప్లై చేసేది ప్రాసెస్ అయితే, ప్రాసెస్ ని క్యారీ చేసేది సర్వీస్. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్ హియర్? Fine, sir. ఓకే ఓకే, ఈ సర్వీస్ ని ఓకే, సర్వీస్ ఇస్ ఎ వెహికల్ అని చెప్పాం. ఓకే, ప్రాసెస్ ని సర్వీస్ రన్ చేస్తుంది. ఫైన్. లెట్ మీ ఓపెన్ టాస్క్ మేనేజర్, గో టు సర్వీస్. సో సర్వీస్ లో ఏముంటాయి? సర్వీస్ అకౌంట్స్ ఉంటాయి. సో మీరు సర్వీసులు ఇంకా కరెక్ట్ గా చూడాలంటే ఓపెన్ services.msc. దిస్ ఈస్ ద కరెక్ట్ ప్లేస్ టు మానిటర్ సర్వీసెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ ప్రోగ్రామ్ 24, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ సీక్వెల్ సర్వర్ ఓపెన్ చేశానండి, నా కంప్యూటర్ 24 అవర్స్ ఆన్ లో పెడతా, బ్యాక్ ఎండ్ లో 24 అవర్స్ రన్ అవ్వాలి అంటే ఐ నీడ్ ఏ వెహికల్, దట్ ఈస్ సీక్వెల్ సర్వర్. లెట్ మీ ఓపెన్ దిస్. సీక్వెల్ సర్వర్ ఏజెంట్ సర్వీస్, సీక్వెల్ సర్వర్ మెయిన్ సర్వీస్. ఓకే, నోట్ ప్యాడ్ కి నేనేం సర్వీస్ క్రియేట్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్బిల్ట్ ప్రోగ్రామ్ ఏదన్నా చూద్దాం. లెట్ మీ షో యూ. సో వాట్ ఆర్ ద అదర్ ప్రోగ్రామ్స్ యూ కెన్ అండర్స్టాండ్? సో ఎనీథింగ్, audio programs, video programs. So everything inbuilt programs contain services. Task scheduler, okay. Power, fine. So easy services you can understand. SQL Server, fine. Service only. Okay, I'll explain you about services more after some time. So service అనేది ఏంటంటే మనకు వెక్టర్, ఓకే, వెహికల్. సో ఈ వెహికల్ ని రన్ చేయడానికి ఒక పర్సన్ కావాలా? వాళ్ళని ఏమంటారు? బస్ నడిపే వాళ్ళని ఏమంటారు? డ్రైవర్. Okay, so who is the driver for service account? Service is a vehicle. To run vehicle we need a driver. Who is the driver for service ante? Service account. Service account ఏంటంటే it is not a human account. యూజర్ అకౌంటే, ఇది కూడా యూజర్ అకౌంటే, బట్ ఇది ఎవరి పేరు మీద ఉండదు. ఇది ఒక జెనరిక్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, హరి అనే పర్సన్ కంపెనీలో జాయిన్ అయ్యాడు, హరి పేరు మీద నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తా. రవి అనే పర్సన్ జాయిన్ అయినాడు, రవి అనే పేరు మీద ఒక లాగిన్ యూజర్ క్రియేట్ చేస్తా. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నా, దట్ ఈస్
not any human user. For example, service account 1. ఇది హ్యూమన్ అకౌంట్ కాదు. ఓకే, ఇది జనరిక్ అకౌంట్, ఎవరి పేరు మీద ఉండదు. సో దిస్ యూజర్ అకౌంట్, సర్వీస్ అకౌంట్ విల్ బి యూజ్డ్ టు రన్ దిస్ సర్వీస్. సో టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే మీరు గో టు సర్వీసెస్, ఓకే నాట్ సర్వీసెస్, గో టు సర్వీసెస్. సో సర్వీసెస్ ని ఎలా ఓపెన్ చేయాలి? విండోస్ బటన్ నొక్కి సర్వీసెస్ కొడితే కూడా మీకు వస్తుంది సర్వీసెస్. అదర్వైజ్ services.msc is the shortcut. See this, these all are service accounts. Local service, local system, network service. There are 3 types of inbuilt service accounts available in the computer. Local service, local system, local network service. Service is nothing but like servant, driver. Okay. So servants ఎన్ని 2 types, 3 types, multiple types ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక మెయిడ్ కావాలి, మీకు ఓ పని మనిషి కావాలి. సో యూ హ్యావ్ 2 ఆప్షన్స్. సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, యూ విల్ హైర్ ఏ maid who works 24 hours only on your home. That is called dedicated maid, dedicated service account. సో మీ ఇంట్లో మాత్రమే వర్క్ చేస్తుంది, డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్. మీ దగ్గర అంత డబ్బులు లేవు, ఓకే, మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో యూ కెన్ హైర్ ఏ మేడ్ ఫర్ 1 hour 2 hours డైలీ 1 hour 2 hours వచ్చేసి మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సిన వర్క్ చేయించి వెళ్తారు. ఓకే, సో ఈ 1 to 2 hours కి మీరు మేబీ 5,000 8,000 10,000 బేస్డ్ ఆన్ యువర్ క్యాపబిలిటీ, దేర్ క్యాపబిలిటీ యూ విల్ పే. సో ఆ మెయిడ్ మీ ఒక్కరింట్లోనే వర్క్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు, మీ అపార్ట్మెంట్ లో పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, నైబర్స్ కి ఒక 3 to 4 హౌసెస్ కి ఆ మెయిడ్ వర్క్ చేయొచ్చు. మీ ఇంట్లో మేబీ మీకు మార్నింగ్ 6 o'clock రావచ్చు, 7 o'clock ఇంకొకరి ఇంటికి వెళ్ళొచ్చు, 8 o'clock ఇంకొకరి. సో ద మెయిడ్ విల్ బి షేర్డ్. ఓకే, సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ షేర్డ్ సర్వీస్ అకౌంట్స్. సో ఈ లోకల్ సిస్టమ్ నెట్వర్క్స్ చూడండి, లోకల్ సిస్టమ్ ఓన్లీ ఈ అప్లికేషన్ ఒక్కటే వాడుతుందా? ఈ సర్వీస్ ఒక్కటే వాడుతా ఉందా? సో లోకల్ సిస్టమ్ ఇట్ ఈస్ షేర్డ్. నెట్వర్క్ సర్వీస్ మల్టిపుల్ టైమ్స్ షేర్డ్. ఓకే, లోకల్ సర్వీస్ మల్టిపుల్ టైమ్ కనిపిస్తుంది. అదే ఇఫ్ యూ కమ్ టు SQL సర్వర్, సీ దిస్ ఎంటీ సర్వీస్ ఇస్ ఫైన్, బట్ నేమ్ చేంజ్ ఉంది చూడండి. సో ఒక్కొక్క SQL సర్వర్ కి ఒక్కొక్క సపరేట్ ఓకే సర్వీస్ అకౌంట్ ఉంది, నేమ్ చేంజ్ ఉంది ప్రతిదానికి, యూనిక్. సో దీస్ ఆర్ కాల్డ్ డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్. అంటే ఈ సర్వీస్ అకౌంట్ ఓన్లీ ఈ SQL సర్వర్ ని మాత్రమే టేక్ కేర్ చేసుకుంటుంది. సో మిగిలినవి నెట్వర్క్ సర్వీస్ ఉంది అలా కాదు, ఇట్ ఈస్ షేర్డ్ ప్రోగ్రామ్. సో ఇట్ విల్ టేక్ కేర్ దిస్ సర్వీస్. సో డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్స్ ఆర్ గుడ్ ఫర్ అప్లికేషన్స్. So okay, we discussed about services, service accounts, details and process, users, startup parameters, app history and performance. Any doubts as of now? డౌట్లు ఉంటే చెప్పండి, క్లియర్ చేసుకొని ముందుకెళ్దాం. అదర్వైజ్ వీ కెన్ గో ఫార్. ఓకే, సో మనం వింటూ ఉంటాం రియల్ టైంలో కూడా, కంప్యూటర్ కొనేటప్పుడు కూడా. సో 32-bit ఆపరేటింగ్ సిస్టమ్, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్, 32-bit ప్రాసెసర్, 64-bit కంప్యూటర్స్. What are these 32-bit computers, 64-bit computers? Any idea? Any guess? No, sir. Okay, let me explain you.
సో ఇక్కడ x86 అని ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి మాట్లాడుకుందాం. x86. ఓకే. సో నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ అనేది ఏదో ఒకటి ఇన్స్టాల్ చేయాలి నా కంప్యూటర్లో. ఎనీ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను WinRAR డౌన్లోడ్ చేస్తా చూడండి. డౌన్లోడ్ WinRAR. సో వాట్ ఇట్ ఈస్ షోయింగ్? 64 bit. 64 బిట్. సో ఇది 32 బిట్టా 64 బిట్టా తెలుసుకొని చూడండి. 32 బిట్ 64 బిట్. సో ప్రతి సాఫ్ట్వేర్ అనేది బేస్డ్ ఆన్ 32 బిట్ 64 బిట్ డిజైన్ చేసినారు అన్నమాట. సో ఈ 32 బిట్ 64 బిట్ అనేది రిలేటెడ్ టు ప్రాసెసర్. ప్రాసెసర్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డౌన్లోడ్ పైథాన్. ఓపెన్ పైథాన్, గో టు డౌన్లోడ్స్. For Windows operating system. So immediately you can see for whether you want it for 32 bit or 64 bit. Any program is designed for these two type of processors. So earlier ఇంకొక ప్రాసెసర్ ఉండేది. ఫస్ట్ 32 బిట్ వచ్చింది. 32 బిట్ నుంచి 64 వచ్చే టయానికి ఇది 32, ఇది 64. మధ్యలో ఇంకొక ప్రాసెసర్ డెవలప్ అయింది. ఐటానియం అంటారు. సో ఇది డిస్కంటిన్యూ చేశారు. Right now, there are no Itanium software, Itanium processors. Right now, we have only 99% 64-bit processors. కొత్తవన్నీ 64-bit processors కంప్యూటర్లే. ఓల్డ్ కంప్యూటర్స్ ఏవైనా ఉంటే స్టిల్ సమ్ 32-bit processors are available. కొన్నాళ్ళు పోతే 32-bit systems you cannot see. అన్ని 64-bit. So what is this 32 and 64-bit? 32 బిట్ 64 బిట్ అనేది ఏంటంటే ద ప్రాసెసర్ కెపాసిటీ. ఓకే. సో వేర్ ఇట్ కెన్ అలాట్ హౌ మెనీ అడ్రస్ స్పేస్ ఇట్ కెన్ అలాట్ ఇన్ ద ర్యామ్ కన్జంప్షన్ అన్నమాట. సో ర్యామ్ లో ఎన్ని అడ్రస్ లొకేషన్స్ ఒకేసారి ఇట్ కెన్ హ్యాండిల్? 1, 2. సో 32 బిట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ర్యామ్ లో ఒకేసారి 32 అడ్రస్ స్పేసెస్ లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఇన్పుట్ చేయొచ్చు, అవుట్పుట్ చేయొచ్చు. సో ఒక్కొక్క లొకేషన్ లో ఏంటంటే 1 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ యూజ్. వాట్ ఈస్ బిట్? ఓకే, ఐ డిడ్ంట్ టెల్ యూ, రైట్? సో ఎయిదర్ 0 ఆర్ 1. 0 గాని 1 గాని వీటిని బిట్ అంటారు. బిట్ అంటే అర్థం ఏంటి? 0 కానీ 1 కానీ. కంప్యూటర్కి తెలిసిన లాంగ్వేజ్ ఈ రెండే. మీరు ఏదైనా రాయండి లాంగ్వేజ్, కంప్యూటర్ అర్థం చేసుకునేది ఈ రెండింటిని. కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటది? సో ఓల్డెన్ డేస్ లో అయితే బిగ్ లైట్స్ ఉండేవి కంప్యూటర్లో, చిన్న లైట్స్ ఉండేవి. ఓకే, బల్బ్స్. ఇప్పుడు సో ఇన్బిల్ట్ ఎల్ఈడి చిప్స్ లాంటి, ఎల్ఈడి కంటే తక్కువ ఇంకా చిన్నవి. ఫైనల్ గా పవర్ ఆఫ్ అయితే 0, పవర్ ఆన్ అయితే 1. కంప్యూటర్ తెలిసింది అంతే. ఓకే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చారనుకోండి, ఈ 10 అది బైనరీలో కన్వర్ట్ చేసుకుంటది. ఎలా కన్వర్ట్ చేసుకుంటది? సో 2 5 జా 10. 2 5 జా 10. వాట్ ఈస్ ద రిమైండర్? 10. Remainder is 0. Okay, I'll make it 0 here. So 2 2 ja 4. 2 2 ja 4. What is the remainder? 1 is the remainder. 2 1 ja 2. What is the remainder? 0 is the remainder. So ఇప్పుడు 10 అంటే కంప్యూటర్ ఏంలో అర్థం చేసుకుంటదంటే 1 0 1 0 1 0 1 0. ఇది బైనరీ లాంగ్వేజ్. సో ఈ 1 0 1 0 అని కంప్యూటర్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటది? ఒకసారి లైట్స్ ఆన్, ఒకసారి లైట్స్ ఆఫ్, ఒకసారి లైట్స్ ఆన్, ఒకసారి లైట్స్ ఆఫ్. ఇప్పుడు దాని మీనింగ్ కంప్యూటర్ 10 అని అర్థం చేసుకుంటది. ఎనీ వర్డ్, ఎనీ క్యాలిక్యులేషన్, ఎనీ నెంబర్స్, computer will convert it into binary. So it understand only binary language. Okay. So 1 bit of information possible in all address spaces. So 1 bit ante enti? Either 0
R1 ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ 0R1 ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ అడ్రస్ స్పేస్ లో నేను ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయొచ్చు కాదు ఇదొక్క అడ్రస్ లొకేషన్ లో ఐ కెన్ ఇన్సర్ట్ ఎయిదర్ 0 కానీ 1 కానీ ఎన్ని పాసిబిలిటీస్ వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ 2 పాసిబిలిటీస్ అవునా 2 పాసిబిలిటీస్ ఒక నెంబరే ఎంటర్ చేస్తాం ఆ నెంబర్ 0 కావచ్చు 1 కావచ్చు సో 2 possibilities 1 number right is it clear Yes. so 2 possibilities for 32 address locations that is called as 2 to the power of 32 so what is the 2 to the power of 32 value let me check 2 to the power of 32 that is what this much of value okay let me calculate this so the value I'll convert this into something so I'll tell you the how computer memory will be measured so 0 or 1 called as what bit right అంతేనా మనం మాట్లాడుకుంది Yes. సో ఇక్కడ 8 బిట్స్ కలిపితే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 1 బైట్ సో 1 బైట్ అంటే ఇన్ఫర్మేషన్ దాని మీనింగ్ ఏంటి 0 1 1 0 ఇట్లా ఎనీ ర్యాండమ్ నెంబర్స్ 8 అన్నమాట 1 2 3 4 1 2 3 4 సో this is considered as a byte ఇలా 1024 bytes called as 1 kilobyte that is called as KB 1 KB okay సో ఓల్డర్ జనరేషన్ అంతా కేబీస్ బాగా ఐడియా ఉంటుంది ఇప్పుడు మీకు విన్నట్టు కూడా ఉండకపోవచ్చు చాలా మందికి 1024 KB is equal to 1 MB now you can understand MB అంటేనే మీకు ఫెమిలియరైజ్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఓకే 1024 MB is called as 1 GB this is more familiar than MB for your generation 1024 GB is called as 1 terabyte TB 1024 terabytes is called as 1 petabyte 1024 petabytes is called as 1 zettabyte let me check so bytes calculations okay so petabyte after petabyte exobyte I think not zettabyte exobyte వస్తుంది ఇక్కడ వరకే చూపించినారు ఓకే సో దిస్ ఈజ్ exobyte then 1024 exobyte equal to 1 zettabyte సో ఇలా మనము మెమరీని మెజర్ చేస్తాం కంప్యూటర్ సో మీరు రోబో మూవీ చూస్తుంటే రజనీకాంత్ది దాంట్లో కూడా అతని గురించి చెప్తాడు నా ర్యామ్ సమ్ 1 petabyte 1 TB తర్వాత నా ప్రాసెసర్ 1 petabyte ఇట్లా ఏదో చెప్తాడు నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు అది సైజ్ మెజర్మెంట్ అన్నమాట కంప్యూటర్ లాంగ్వేజ్ నా ఇఫ్ యు కమ్ టు హియర్ సో దిస్ వాల్యూస్ డివైడెడ్ బై 1024 చేద్దాం దీస్ ఆర్ ఇన్ బైట్స్ now it became KB now make it in MB 1024 now it became MB make it divided by 1024 what is the value now it became GB what is the value 4 GB
So 32-bit 4 GB. operating system కాదు actually. Correct word is 32-bit processor. Maximum 32-bit processor computers లో you can utilize only 4 GB RAM. More than 4 GB you cannot use. మీ ర్యామ్ 4 GB కంటే ఎక్కువ మీరు వాడలేకున్నారంటే అది 32-bit ప్రాసెసర్. ఒకప్పుడు 4 GB ర్యామ్ ఈస్ టూ మచ్. టూ మచ్. ఓకే, ఎందుకు టూ మచ్? నేను మేబీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. లెట్ మీ షో యూ. సో చంద్రుడి మీదకి మనం శాటిలైట్, యుఎస్ వాళ్ళు శాటిలైట్ పంపారు. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దట్. I didn't remember that name. Okay, the first satellite sent to moon used computer configuration. Apollo 1 mission. Okay. Apollo 1 satellite guided computer configuration. Let's see this. So then RAM enta, then hard disk enta చూద్దాం చూడండి. Let me open Wikipedia. That will be very good. What is the RAM? 15-bit word length. Okay. Now at least we are talking about 32. So ఎప్పుడు ఇది? Year 58 years ago. 1966. Okay. So RAM is not in bytes. 2048 words అన్నమాట. అప్పట్లో వాడిన శాటిలైట్ కంప్యూటర్ కి 2048 వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఒక్కొక్క వర్డ్ 5 క్యారెక్టర్స్ అనుకుంటే, సో 2048 3 క్యారెక్టర్స్ అనుకుందాం. సో 6000 క్యారెక్టర్స్ డివైడెడ్ బై 2, సో ఆల్మోస్ట్ 3000 బైట్స్ అనుకోవచ్చు. We cannot convert this actually. So not even bytes they are mentioning in words. సో ర్యామ్ ని వర్డ్స్ లో కన్వర్ట్ చేసేట అంటే మెజర్ చేసే టైంలో 4 GB ర్యామ్ అంటే ఇమాజిన్ చేసుకోండి. సో అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే దిస్ ఈజ్ అరౌండ్ 2 KB. సో 2 KB 3 KB ర్యామ్ ఉన్న పొజిషన్ లో 4 GB ర్యామ్ అంటే బియాండ్ ఇమాజినేషన్ అట్ దట్ టైం. సో అందుకని 32-bit స్టార్టింగ్ లో డెవలప్ చేశారు. తర్వాత ఏమైందంటే ఇది సఫిషియంట్ కాదు మనకు ఉన్న అప్లికేషన్స్ లో. సో ఈ 4 GB ర్యామ్ అనేది సఫిషియంట్ కాదని తెలిసి, సో దే స్టార్టెడ్ యూజింగ్ క్రియేటింగ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, సో 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏంటంటే అట్ ఏ టైమ్ ఇట్ కెన్ యూటిలైజ్ 64 అడ్రస్ లొకేషన్స్, దట్ ఈస్ 2 to the power of 64. What is 2 to the power of 64? Okay, let me calculate that. So this is the value. Not this one, this one. So this is the value. Okay, let me convert it bytes to kilobytes. Kilobytes నుంచి megabytes, megabytes to gigabytes,
gigabytes. So ఇది KB, ఇది MB, ఇది GB, divided by 1024 as TB, divided by 1024 as, okay, PB, divided by 1024 as EB. So 18 exabytes of information RAM you can utilize in 64-bit operating systems processors. So right now maximum నేను చూసింది 1024 GB TB RAM కాదు 1 TB 1024 GB RAM. We are still in GBs. Maybe what is the maximum it will use? Okay, let me check. What is the max capacity of RAM utilization in the world? 4 petabytes. As of today, maximum RAM capacity single computer can use around 4 petabytes. Okay, so 4 petabytes అంటే ఇంకా ఇక్కడే ఉన్నాం. 4 petabytes. ఇంకో 10 years వరకు మేబీ ఇంకో 50 years వరకు కూడా 16 exabytes మనం వాడతామో లేదో తెలియదు. మేబీ ఏఏ వచ్చింది కాబట్టి 10 years లో మేబీ వీ కెన్ రీచ్ దిస్ limitation. Okay, so this is far better than 32-bit operating system. So 64 is sufficient for next generation also. So ఇది మనకు వచ్చిందన్నమాట. ఇలా మనం రైట్ నౌ వీఆర్ యూజింగ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్స్, 64-bit ప్రాసెసర్స్. అయితే సో మీకు డౌట్ రావాలి ఇక్కడ 64 అంటే ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నా పైథాన్. సో ఇక్కడ X64 అని చూపిస్తున్నారు. మీరు ఓపెన్ చేస్తే ఇది X64 అని ఉంటుంది. మరి 32-bit కి X32 అని ఉండాలి. కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది? ఇది 32-bit ఫోల్డర్స్ అన్నమాట. X86 అని చూపిస్తుంది. X86 అంటే దాని మీనింగ్ 32-bit అని. ఓకే, X64 అంటే దాని మీనింగ్ 64-bit అని. సో వై ఇస్ దిస్ డిఫరెన్స్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ ఇది చూడండి exabyte 16 exabytes. ఓకే ఫైన్, ఇది 4G. సో ఎప్పుడైతే కంప్యూటర్స్ ఫస్ట్ బిట్స్ ఇన్వెంట్ చేశారో ప్రాసెసర్స్, అప్పుడు దానికి ఇచ్చిన నేమ్ కంపెనీ నేమ్. అది కంపెనీ నేమ్ ఈస్ ఇంటెల్ 8086 CPU. 1978 లో they introduced this. So whenever they introduced this, the given name Intel 8086 CPU. ఓకే, ఈ 8086 CPU ఫస్ట్ 32-bit అన్నమాట. తర్వాత ఏంది, ఈ 8086 లో ఇది ఐడెంటిఫై చేయడానికి 80 తీసేసి X86 అని వాడడం మొదలు పెట్టారు. X స్టాండ్స్ ఫర్ ఎక్స్టెండెడ్. సో ఫస్ట్ ఫ్యామిలీ ప్రాసెస్ ఏంటంటే 8086 CPU, దెన్ X స్టాండ్ ఫర్ ఎక్స్టెండెడ్ 86 అని 32-bit ని కాల్ చేయడం మొదలు పెట్టారు. సో అది కంపెనీ నేమ్, బిట్ నేమ్ కాదు. తర్వాత దీన్ని 64-bit వచ్చిన తర్వాత వాళ్ళు X64 అని కాల్ చేయడం మొదలు పెట్టారు. దట్స్ ఇట్. సో దట్ ఈస్ ఎ కంపెనీ నేమ్, దట్ ఈస్ వై వి కాల్ ఇట్ విత్ X64, X86. సో దీస్ ఆర్ సమ్ విండోస్ షార్ట్ కట్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు కంప్యూటర్ వాడడంలో, సో 5+, 10+ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎలా వాడతారో కంప్యూటర్ని మీరు అలా వాడచ్చు. సో ఒక్కొక్క ఆప్షన్ ని ఎక్స్ప్లోర్ చేయండి. విండోస్ ట్యాబ్ కొడితే ఏమవుతుంది? ఓకే, ఇవన్నీ మీకు సో మల్టిపుల్ డెస్క్ ట్యాబ్స్ ఉంటే మల్టిపుల్ డెస్క్ ట్యాబ్స్, వర్చువల్ డెస్క్ ట్యాబ్స్ అంటారు. ఇవి న్యూ కాన్సెప్ట్. క్లోజ్ దిస్. సో మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటే ఈ ట్యాబ్స్ అన్ని కనిపిస్తాయి. ఆల్ట్ ట్యాబ్ పెట్టినప్పుడు మీరు ఏ ట్యాబ్ కావాలంటే ఆ ట్యాబ్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. Windows+A ఏమవుతుంది? సో Windows+A ఈజ్ ఓపెనింగ్ యాక్షన్ సెంటర్ అంటారు. సో అన్ని మనం ఎట్లా అయితే ఫోన్ లో నోటిఫికేషన్స్ పైనుంచి డ్రాగ్ చేస్తే అన్ని కనిపిస్తాయో, ఇలా అన్ని షార్ట్ కట్స్ మనకి కనిపిస్తాయి. Windows+A. Windows+D, ఇట్ క్లోజెస్ ఆల్ విండోస్, షోస్ డెస్క్ ట్యాబ్. D అంటే డెస్క్ ట్యాబ్.
ఓకే. మళ్ళీ విండోస్ డి కొడితే మళ్ళీ ఓపెన్ అవుతుంది. విండోస్ ప్లస్ ఐ. సో విండోస్ సెట్టింగ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. విండోస్ ప్లస్ ఐ. అలాగే విండోస్ ప్లస్ ఎల్ లాక్స్ కంప్యూటర్ లాగ్ ఆఫ్ అయిపోతుంది. విండోస్ ప్లస్ పి అంటే మీరు కంప్యూటర్ వేరే మానిటర్ కనెక్ట్ చేస్తుంటే ప్రొజెక్ట్ చేయాలా, డూప్లికేట్ చేయాలా, సెకండ్ స్క్రీన్ మాత్రమే వర్క్ అవ్వాలా, ఫస్ట్ స్క్రీన్ వర్క్ అవ్వాలా, ఎక్స్టెండ్ అవ్వాలా, ఈ ఫీచర్స్ అన్ని విండోస్ పిలో ఉంటాయి. విండోస్ బటన్ ఈ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ అవుతది. మై కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే మీరు విండోస్ సి కొట్టొచ్చు. విండోస్ టీ. సో విండోస్ టీ అంటే ఏమవుతదంటే ఇక్కడ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి గదా! ఆ ప్రోగ్రామ్స్‌ని వితౌట్ మౌస్ యూ కెన్ సెలెక్ట్. బాగా అబ్జర్వ్ చేయండి. కింద ఏం జరుగుతుందో. విండోస్ టీ కొట్టే కొద్దీ సో మనం ప్రోగ్రామ్‌ని ఓపెన్ చేయొచ్చు. ఎంటర్ కొడితే ఆ ప్రోగ్రామ్ ఓపెన్. సో ఒకప్పుడు మౌస్ లేదు కంప్యూటర్‌కి. వితౌట్ మౌస్ యూ కెన్ నావిగేట్ యువర్ కంప్యూటర్. షార్ట్ కట్స్ తోనే మీ కంప్యూటర్‌ని మీరు మేనేజ్ చేయొచ్చు. మౌస్ అవసరం లేదు మీకు. మౌస్ ఎవరు చిన్న పిల్లలు వాడాలి. సో ప్రొఫెషనల్ ఐటీ గైస్ అంతా వితౌట్ మౌస్ యూ షుడ్ ఏబుల్ టు నావిగేట్ యువర్ కంప్యూటర్. సో ఈ షార్ట్ కట్స్ అన్ని తెలిస్తే మీరు ఈజీగా నావిగేట్ చేయగలుగుతారు. సో విండోస్ ఎక్స్ ఓపెన్స్ వాట్ పవర్ యూజర్ మెను. సో ఇవన్నీ మెను అన్నమాట. సో ఇవన్నీ కొన్ని ఫీచర్స్ కంప్యూటర్ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజర్, ఓకే, పవర్ ఆప్షన్స్, యాప్స్ అండ్ ఫీచర్స్. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో ఏ అప్లికేషన్స్ అన్ని మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయి. ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఇఫ్ యూ యూజ్ విండోస్ ఎక్స్. విండోస్ బటన్ సెర్చ్. దెన్ విండోస్ షిఫ్ట్ ఎస్ స్క్రీన్ షాట్. నేను స్క్రీన్ షాట్ తీసుకోవాలి. విండోస్ షిఫ్ట్ ఎస్. ఓకే. సో నాకు ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు నేను డ్రాగ్ చేస్తే స్క్రీన్ షాట్ వచ్చేస్తది. ఈ స్క్రీన్ షాట్‌ని నేను పెయింట్ ఓపెన్ చేసి గాని, పవర్ పాయింట్, వర్డ్ ఎక్కడైనా ఓపెన్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. విండోస్ కంట్రోల్ ఓ ఇట్ విల్ ఓపెన్ అనదర్ ఫైల్. నేను పవర్ పాయింట్‌లో ఉన్నా. ఇంకో పవర్ పాయింట్ ఓపెన్ చేయాలి. కంట్రోల్ ఓ. కంట్రోల్ పి ఇట్ విల్ ప్రింట్ దిస్ పేజ్. ప్రింట్ ఆప్షన్‌కి వెళ్ళిపోతది. కంట్రోల్ ఎస్ సేవ్ దిస్ ఫైల్. కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ యాస్ అనదర్ ఫైల్. కంట్రోల్ సి కాపీ. కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ ఎక్స్ కట్. కంట్రోల్ వై రీడ్. కంట్రోల్ జెడ్ అండో. సో మీరేదో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే ఇక్కడ ఒక టెక్స్ట్ ఎంటర్ చేశా. హరి, రవి. ఓకే. కంట్రోల్ జెడ్ కొట్టామనుకోండి బ్యాక్ వచ్చేస్తుంది. కంట్రోల్ వై కొట్టామనుకోండి ముందుకెళ్తుంది. సో అండో, దిస్ ఇస్ అండో, దిస్ ఇస్ రీడో. సో ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ యాక్షన్స్ అన్నమాట. F1 ఈజ్ హెల్ప్. F2 ఈజ్ రీనేమ్. మీరేదో ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ రీనేమ్ చేయాలనుకున్నారు. రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ కొట్టాల్సిన అవసరం లేదు. F2 కొడితే అది ఓపెన్ అవుతది. సో యూ కెన్ రీనేమ్ వాటెవర్ యూ వాంట్. సో F3 సెర్చ్ ఫర్ ఫైల్. ఒక ఫైల్ సెర్చ్ చేయొచ్చు. ఆల్ట్ F4 విల్ క్లోజ్ విండోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు. ఇక్కడ నేను క్రోమ్ ఉంది కదా. లెట్ మీ ఓపెన్ అనదర్ థింగ్. ఓకే. సో ఇది ఉంది. ఆల్ట్ F4 కొట్టాను అనుకోండి ఈ విండో క్లోజ్ అయింది. F5 ఈజ్ రిఫ్రెష్. సో అలాగే వర్చువల్ డెస్క్‌టాప్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్. విండోస్ కంట్రోల్ టీ కొడితే న్యూ డెస్క్‌టాప్. సో ఇదేంటంటే విండోస్ ట్యాబ్ కొట్టండి మీకు అర్థమవుతుంది. రైట్ నౌ వి ఆర్ యూజింగ్ దిస్ డెస్క్‌టాప్ బట్ ఇట్ విల్ ఓపెన్ ఎ న్యూ డెస్క్‌టాప్. మీరు బాగా వర్క్ చేస్తున్నారు సీరియస్‌గా. మీ ఫ్రెండ్సో, మీ ఇంట్లో కిడ్సో వచ్చి నాకు కొంచెం వర్క్ ఉంది. నేను వర్క్ చేసుకోవాలి అని ఒక హాఫ్ అన్ అవర్ అన్నారు. సో మీ ప్రోగ్రామ్స్ ఏవి డిస్టర్బ్ అవ్వకూడదు. మీరేం చేస్తారు ఇమ్మీడియేట్‌గా ఒక వర్చువల్ డెస్క్‌టాప్ ఓపెన్ చేసి ఇచ్చేస్తారు. సో ఇందులో మీ ప్రోగ్రామ్స్ ఏవి కనిపించవు. ఇది సెపరేట్ వాళ్ళకి మాత్రమే. వాళ్ళు ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా వాడుకోనియండి ఈ డెస్క్‌టాప్ మీద. మీకు పని అయిపోయిన తర్వాత యూ కెన్ క్లిక్ ఆన్ విండోస్ డి అండ్ యూ కెన్ క్లోజ్ దిస్ డెస్క్‌టాప్. వర్చువల్ డెస్క్‌టాప్ అంటారు. సో వర్చువల్ డెస్క్‌టాప్‌ని ముందుకు వెనక్కి నావిగేట్ చేయాలంటే వర్చువల్ డెస్క్‌టాప్‌ని క్లోజ్ చేయాలంటే ఇవి షార్ట్ కట్స్. ఆల్ట్ డి. మీరు క్రోమ్ ఓపెన్ చేశారు. లేదా ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ టైప్ చేయాలా. మౌస్ వాడకూడదు. ఆల్ట్ డి కొడితే అడ్రెస్ బార్ సెలెక్ట్ అయిపోతుంది. సో ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టైప్. ఆల్ట్ డి. ఎస్కేప్ బటన్ విల్ స్టాప్ ద టాస్క్. కరెంట్ రన్నింగ్ టాస్క్ ఎస్కేప్ కొడితే స్టాప్ అయిపోతుంది. షిఫ్ట్ డిలీట్. మీరు ఎక్కడికైనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ సెంటర్‌లోకి వెళ్లి మీ ఫైల్ ఇచ్చారు. ఆ ఫైల్ వాడిన తర్వాత డిలీట్ చేయాలి. ఆ డిలీట్ చేయండి అంటే అతను ఏం చేస్తాడు ఓపెన్ చేసి ఓకే న్యూ ఫోల్డర్ ఫైన్. ఓకే లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్.
సో డిలీట్ చేయమంటే డిలీట్ కొడతాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తను రీసైకిల్ బిన్‌లోకి వెళ్ళి మళ్ళీ ఆ న్యూ ఫోల్డర్‌ని రిస్టోర్ చేసుకోవచ్చు. అలా కాదు. సో అది పర్మనెంట్‌గా డిలీట్ చేయాలా. జస్ట్ ఎ మినిట్. సో అది పర్మనెంట్‌గా డిలీట్ చేయాలంటే ఎలా? ఈ న్యూ ఫోల్డర్‌ని షిఫ్ట్ పట్టుకొని డిలీట్ కొట్టామంటే ఇట్ విల్ ఆస్క్ యూ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్‌లీ డిలీట్ రీసైకిల్ బిన్‌లోకి వెళ్ళదు. యెస్ కొట్టేస్తే గో అండ్ చెక్ న్యూ ఫోల్డర్ లేదు. సో దట్ ఈస్ అబౌట్ షిఫ్ట్ డిలీట్. సో ఇంకా షార్ట్ కట్స్ ఉన్నాయి. ఓకే. సో ఐల్ టెల్ యూ 2 మోర్ టాపిక్స్ విల్ క్లోజ్ సూన్ ఇన్ 10 మినిట్స్. షార్ట్ కట్స్ ఏంటంటే మీరు అప్లికేషన్స్ ఓపెన్ చేయాలి. డేట్, టైమ్ చేంజ్ చేయాలి. వీటన్నిటికి ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్‌కి షార్ట్ కట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేశాను. దాన్ని రిమూవ్ చేయాలనుకోండి. ఏపీపీ విజార్డ్ WIZ.cpl మీన్స్ కంట్రోల్ ప్యానెల్. సో యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ .cpl కమాండ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి. ఓకే. అలాగే ఎంఎస్సి కమాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఈ విండోస్ సిస్టమ్ 32 అనే లొకేషన్‌కెళ్తే ఇక్కడ .cpl షార్ట్ కట్స్ అన్నీ ఉంటాయి. విండోస్ ఎంఎస్సి ఎక్స్‌టెన్షన్ ఉన్నటువంటి లొకేషన్‌కెళ్తే ఇవన్నీ ఉంటాయి. లెట్ మీ షో యూ. సో రన్ కమాండ్ తీసుకోండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఈ లొకేషన్‌లోనే ఉన్నారు. విండోస్ సిస్టమ్ 32. సో ఈ లొకేషన్‌లో లేకపోతే యూ కెన్ చేంజ్ ద లొకేషన్ సీడీ చేంజ్ డైరెక్టరీ C:/Windows System 32. ఎంటర్ కొడితే మీరు ఆ లొకేషన్‌కెళ్తారు. సో ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చనమాట. .msc.cpl ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా dir అంటే ఇందులో ఉన్న మొత్తం అన్ని డైరెక్టరీస్ వస్తాయి. ఇన్నున్నాయి. సో ఇన్నిట్లో ఏదని నాకు తెలియాలి. సో నేనేం చేస్తానంటే dir కొట్టి ఓకే. .msc అనుకుంటా. ఓకే. స్టార్ మీన్స్ ఫిల్టర్ కండిషన్స్. ఎంఎస్సి అనే ఎక్స్‌టెన్షన్ ఉన్న ఫైల్స్ అన్ని చూపించమంటున్నా. సో ఇవన్నీ .msc ఎక్స్‌టెన్షన్ ఉన్నాయి. చెక్ చేయండి. సో ఇవన్నీ షార్ట్ కట్స్. డెవ్ మేనేజ్మెంట్ ఓకే. డిస్క్ మేనేజ్మెంట్ diskmgmt.msc ఈవెంట్ వ్యూయర్.msc యూజర్. సో మీ కంప్యూటర్‌లో ఉన్న యూజర్స్ చూడాలా LUSR ఓకే. mgr.msc. సో మీరు ఒక యూజర్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. యూ కెన్ ఓపెన్ యూజర్స్, యూ కెన్ డిలీట్ యూజర్, యూ కెన్ క్రియేట్ యూజర్ ఫ్రమ్ హియర్. ఇవన్నీ షార్ట్ కట్స్. సర్వీసెస్.msc మనం సర్వీసెస్ ఓపెన్ చేసినాం. రన్ కమాండ్ services.msc. ఓకే. సో ఇవన్నీ ఎంఎస్సి రిలేటెడ్ అన్నమాట. wf.msc ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ కమాండ్ ఫర్ ఓపెనింగ్ విండోస్ ఫైర్వాల్స్. wf.msc. సో ఇట్ విల్ ఓపెన్ విండోస్ డిఫెండర్ ఫైర్వాల్ సెట్టింగ్స్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ. అలాగే ఈ లొకేషన్‌లో ఉన్నటువంటి .cpl కమాండ్స్ కూడా చూద్దాం. ఇవన్నీ షార్ట్ కట్స్. .cpl appwiz.cpl ఇది మీ యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్. అలాగే మీరు డేట్, టైమ్ చేంజ్ చేయాలి. timedate.cpl timedate.cpl. సో ఇట్ విల్ ఓపెన్. ఇక్కడ మీ కంప్యూటర్ టైం మీరు చేంజ్ చేయొచ్చు. సో ఇలా ఇక్కడ మాత్రమే మీరు టైం చేంజ్ చేయగలుగుతారు. ఇక్కడికెళ్తే ఇక్కడ టైం చేంజ్ చేయలేరు. టైం చేంజ్ చేయడానికి ఇక్కడ సెట్టింగ్స్ ఏమి ఉండవు. ఓకే. అలాగే ఇంకా NCPA-CPL. NCPA-CPL. సో ఇవి ఏంటంటే ఇంటర్నెట్ సెట్టింగ్స్, నెట్వర్క్ సెట్టింగ్స్. అలాగే ఇంకా ఇవన్నీ షార్ట్ కట్స్ అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క సినారియోలో వాడతారు. ఇవన్నీ గుర్తులేనప్పుడు మీరు బ్రౌజ్ చేయాలనుకుంటే ఇలా బ్రౌజ్ చేయొచ్చు. అయితే ఈ షార్ట్ కట్స్ అన్నీ ఎలా ఓపెన్ అవుతున్నాయి? ఈ లొకేషన్‌లో ఉన్నాయి ఇవి. ఈ లొకేషన్‌లో ఉన్న షార్ట్ కట్స్ అన్నీ మనకు ఓపెన్ అవుతున్నాయి. రన్ కమాండ్‌లో. సో ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? ఎలా ఓపెన్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఏవైతే ఎక్స్‌టెన్షన్ ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి ఏ లొకేషన్‌లో ఉందో ఆ లొకేషన్‌ని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో ప్లేస్ చేయాలి. సో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌లో ప్లేస్ చేస్తే ఎనీథింగ్ నాట్ ఓన్లీ థిస్ మీకు సంబంధించిన ఈఎక్స్ఈ ఫైల్ కూడా అక్కడ ఓపెన్ అవుతుంది.
So how can we open environment variables? Open Explorer, go to this PC, right click, go to properties, go to advanced system settings. There you can see environment variables. ఇది environment variables. ఇందులో path లోకి వెళ్తే సో కింద ఇది సిస్టమ్ యూజర్ వేరియబుల్స్, ఇది సిస్టమ్ వేరియబుల్స్. కమ్ టు సిస్టమ్ వేరియబుల్స్, గో టు పాత్, ఓపెన్ పాత్. సో ఇక్కడ చూస్తే మీరు ఈ లొకేషన్ సి విండోస్ సిస్టమ్ 32 ఇక్కడ ఉంది. ఈ లొకేషన్ ఉంది కాబట్టి షార్ట్ కట్స్ అన్ని వర్క్ అవుతాయి. సో మీరు ఏదైనా వర్క్ చేయాలి, నేను పైథాన్ ఓపెన్ అవ్వాలి, నేను పైథాన్ లొకేషన్ ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ ఏ లొకేషన్ పెడితే ఆ లొకేషన్ మీకు వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు SSMS ఉంది. సో వాట్ ఈస్ SSMS వి విల్ సీ లేటర్. సో మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్టున్నా. సో ఈ SSMS నేను రన్ కమాండ్ లో కొడితే ఓపెన్ అవ్వాలి. సో మనం ఏం చేయాలి, రైట్ క్లిక్ హియర్. ఫస్ట్ ఇది ఐకాన్, ఈ ఐకాన్ లొకేషన్ ఏంటి, ఓపెన్ ఫైల్ లొకేషన్. సో మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ ఫైల్ లొకేషన్. ఇది ఎగ్జాక్ట్ EXE ఫైల్. EXE ఫైల్ ఉన్నంత వరకు మీరు వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఈ పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ ని కాపీ చేసుకొని, పాత్ అంటే దాని అడ్రస్ లొకేషన్ సి ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, మేనేజ్మెంట్ స్టూడియో 20, కామన్ 7 IDE. ఓకే, నౌ గో టు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ న్యూ, provide it, click on OK, click on OK. Now you can go to run command, type SSMS, SSMS will open. So any EXE file if you want to open as a shortcut, or if your computer needs to identify that, you need to give that path of the EXE file as a environment variable. So any program manamu dani shortcut ga create cheyochu computer. Remember this environment variable. That is about it. One and last thing is MS Info 32. So MS Info 32 దేనికి వాడతారు, MS Info 32. All system configuration, hardware, software, everything if you want to see, you can open MS Info 32. So hardwares, మీ కంప్యూటర్ లో ఏమేమి హార్డ్వేర్స్ ఉన్నాయి, DMA, ఓకే, ఫోర్స్డ్ హార్డ్వేర్స్, IO, సో ఇన్పుట్ అవుట్పుట్ ఏమున్నాయి, మెమరీ ర్యామ్ రిలేటెడ్ హార్డ్వేర్స్ ఏమున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని హార్డ్వేర్ వాళ్ళకి ఐడియా వస్తుంది. ఓకే, కంపోనెంట్స్ ఏమున్నాయి, మల్టీమీడియా, CD RAM, సౌండ్ డివైస్లు, డిస్ప్లే, ఇన్ఫ్రారెడ్, అంటే మీ మదర్ బోర్డ్ కంపాటబుల్ అయ్యే కంపోనెంట్స్ ఇవన్నీ. పోర్ట్స్, సో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, సీరియల్ పోర్ట్స్, ప్యారలల్ పోర్ట్స్, స్టోరేజ్, డ్రైవ్స్, డిస్క్స్, SCSI అంటారు, SCSI, SCSI IDE, నా USB పోర్ట్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్, ఇన్పుట్ డివైజెస్, కీబోర్డ్ పాయింటింగ్ డివైజెస్. ఓకే, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ సిస్టమ్ డ్రైవర్స్. సో ఇవన్నీ మీరు ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో 32 లో చూడొచ్చు. సో సిస్టమ్ ఇన్ఫో 32 అనేది బిల్ట్ ఇన్ విండోస్ టూల్ అన్నమాట. ఓకే, ఎవ్రీథింగ్ యూ కెన్ మానిటర్. That is about computer basics of computers. Let me stop the recording.